మనం ఫోర్ క్వశ్చన్స్ వరకు చెప్పుకున్నాం కదమ్మా, అంతేనా? ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి సార్ ఈ రోజు నుంచి. ఇప్పుడు మనం ఫిఫ్త్ క్వశ్చన్ గురించి చెప్పుకున్నాం. ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి చూడండి అమ్మా. ఫిఫ్త్ సొల్యూషన్. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఏమంటాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ a2, 0 అండ్ y యాక్సిస్ అన్నాడు. ఏం చెప్తారు చెప్పండి. ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ a2, 0 అంటున్నాడు. 2, 0 నుంచి అండ్ y యాక్సిస్ అంటున్నాడు. ఏమండి, y యాక్సిస్ కి అలాగే 2, 0 కి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ ఏంటి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి మీకు? అదే దాని యొక్క లోకస్ అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు a2, 0 అని ఇచ్చాడు. px1, y1 అని అనుకున్నాం అనుకోండి. ఇక్కడ px1, y1 అయింది అనుకోండి. వాడు ఏమన్నాడు, y యాక్సిస్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండాలి అన్నాడు. y యాక్సిస్ నుంచి అంటే ఇక్కడ y యాక్సిస్ నుంచి అంటే ఏమొస్తుంది, ఏమొస్తుందమ్మా? mod x సార్. mod x వస్తుంది. అంటే ఇప్పుడు ఇది x² కి ఈక్వేట్ చేసుకున్నాం అనుకోండి. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y² = x². x² క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది, y² - 4x + 4. అర్థమైందమ్మా? అర్థం కాలేదు మీకు? చూడండి, x y యాక్సిస్ నుంచి నీ అంటే ఇది mod x mod y దీని గొడవలేదు. mod x మాత్రం మనకు కావాలి. ఈ y యాక్సిస్ నుంచి అలాగే ఏ అనే పాయింట్ నుంచి ఈక్వి డిస్టెంట్ లో ఉండే పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ముందు మనం ప్రతి సమ్లో ఫస్ట్ ఏం చేస్తాం, మనం లెట్ px1, y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఏమండి, ఇప్పుడు చూడండి ఇంకోటి y యాక్సిస్ నుంచి అన్నాడు కాబట్టి మీరు ఇక్కడ y కోఆర్డినేట్ ఒకటే తీసుకుని కూడా చెప్పచ్చు. అంటే 0, y1 అనే పాయింట్ కూడా మీరు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు y యాక్సిస్ నుంచి అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, 0, y1 అనేనా? అప్పుడు కూడా మరి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ అన్నా లేదా y యాక్సిస్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ అన్నా ఒకటేగా? మీకు డయాగ్రామ్ ప్రకారం అర్థమైంది అనుకుంటే x1² అని రాసేస్తానమ్మా. లేదు అనుకుంటే ఈ పాయింట్ తీసుకుని చేద్దాం అమ్మా. మీకు ఏం చేయను, డయాగ్రామ్ బట్టి రాసేనా? గివెన్ ఏ ఇచ్చాడు, 2, 0 అని ఇచ్చాడు. ఏమండి, సిన్స్ the point on the y axis is, let the point on the y axis b అందాం. let the point on the y axis b 0, y1 అంటాం. ఏమా ఇప్పుడు ఆడ ఏమి ఇచ్చినట్టు అంటే given geometrical condition is ఏమి ఇచ్చాడు వాడు, AP = PB అనే? లేదా AP = PB అనుకోవచ్చు, లేదా AP = BP అనుకోవచ్చు. ఇప్పటికే BP అంటే ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి AP = PB అంటున్నాను. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే AP² = PB² ఏనమ్మా? ఇప్పుడు AP² అంటే ఏమొస్తుంది, x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ = PB² అంటే x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y1 హోల్ స్క్వేర్ అవుతుందా అవదా? ఇప్పుడు ఏమవుతుంది, x1² + 4 - 4x1
అవునా? Yes, sir. Yes, sir. ఈక్వల్ టు x1 స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది. x1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇదేమొస్తుంది, y1 స్క్వేర్ మైనస్ 4x1 ప్లస్ 4 ఈక్వల్ టు 0 కదండి. కాబట్టి therefore the locus of p x1 y1 is ఏమవుతుంది? Y square minus 4x plus 4 equals to 0. వెరీ గుడ్, అంతే. ఏమా ఇలా చేసుకోవాలమ్మా. లేదు అనుకుంటే ఇలా మనం డయాగ్రామ్ వేసుకుని అప్పుడు ఏం రాయాలంటే సిన్స్ ద పాయింట్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ y యాక్సిస్ అని చెప్పి రాసి అప్పుడు అలా రాసుకోవాలి. ఇది అర్థమైంది కదా మీకు? ఇలా సరిపోద్దా? Yes, sir. Yes, sir. Yes, sir. సరే, సిచ్యువేషన్ చూడండి. Find the equation of the locus of a point P, the square of whose distance from the origin is 4 times of the y coordinate. ఇది కండిషన్ ఏంటో మీరు చెప్పండి, ఇది చెప్తే అర్థమైనట్టే మీకు. OP square is equal to 4 into y coordinate, sir. y కోఆర్డినేట్ అంటే ఏం తీసుకుంటాం అక్కడ? px1 y1 లో y కోఆర్డినేట్ ఏంటి Y1, sir. అంటే ఏం చెప్పాలి మన కండిషన్? OP square is equal to 4y1, sir. అంతేనమ్మా, వెరీ గుడ్ అమ్మా, బాగా అర్థం చేసుకుందాం. మరి ప్రతి సమ్ము కూడా క్వశ్చన్ చదువుకోవడం, జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. మీరు అలా అర్థం చేసుకున్నారంటే ప్రతి సమ్ము ఈజీగా చేసుకోవచ్చమ్మా. అమ్మా తెలుసుమా? Yes, sir. లెట్ px1 y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అనండి. ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అండ్ O0, 0 be the origin. ఏమండి? ఇప్పుడు వాడు ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ ఏంటంటే ఏమన్నాడు? ద స్క్వేర్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ అంటున్నాడు. అంటే ఈ పాయింట్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ తీసుకుని దాన్ని స్క్వేర్ తీసుకోమంటున్నాడు. అంటే ఈ పాయింట్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే ఓపీని స్క్వేర్ చేయమంటున్నాడు. ఓపీ స్క్వేర్ అది దేనికి ఈక్వల్ అవుతుందట? ఈజ్ 4 times ది వై కోఆర్డినేట్. ఇక్కడ వై కోఆర్డినేట్ ఎంత? y1 గా. Yes, sir. కాబట్టి ఏమదే చూడమ్మా ఆరిజిన్. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుందమ్మా? ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 4y1, అంతే కదమ్మా? Yes, sir. Yes, sir. గివెన్ కండిషన్ ఈస్ లేదా గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈస్ ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు 4y1. ఇప్పుడు ఇక్కడ ఓపీ స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆరిజిన్ కనిపిస్తే మీరు ఏం చేస్తారు? ఆ పాయింట్ లో ఉన్న వాల్యూని స్క్వేర్ చేస్తారు అంతే, ఇంకా అంతకుమించి మీరు ఏం చేసేది ఏం లేదు. అవునా? Yes, Yes, sir. sir. ఇక్కడ ఏమవుతుంది? ఓపీ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేరేగా. Yes, sir. Yes, sir. ఇప్పుడు ఒక పాయింట్ 2, 3, ఒక పాయింట్ 0, 0 డిస్టెన్స్ పాయింట్ అవుట్ చేయమంటే మీరు ఏం చేస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంతే, మళ్ళీ అంతే తప్ప 2 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 హోల్ స్క్వేర్ అని రాసి మళ్ళీ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2 × 2 × 0 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2 × 3 × 0 అవన్నీ రాయకూడదమ్మా. అర్థమవుతుందమ్మా? Yes, sir. కాబట్టి ఇక్కడ ఓపీ స్క్వేర్ అంటే ఇదేగా వస్తుంది. అనుమానమా? Yes, sir. అనుమానమా? No, No, sir. Doubt and let, sir. sir. 4y1 ఇది గడప దాటించండి. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4y1 ఈక్వల్ టు 0. ద లోకస్ ఆఫ్ px1, y1 ఈస్ ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y ఈక్వల్ టు 0 అమ్మా. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి అమ్మా. 7th క్వశ్చన్ మీకు ఇందులో ఇప్పుడు చెప్పిన దాంట్లో 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్. అలాగే తర్వాత రోమంలో అన్ని ఇంపార్టెంటే. చాప్టర్ చిన్నది, ఇది అన్ని ఇంపార్టెంటే, చూసుకోండి. 7th సొల్యూషన్ చూడండి. 7th సొల్యూషన్ కండిషన్ అయ్యో వాడి ఇచ్చాడు, మిమ్మల్ని చెప్పండి ఉంది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P such that PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈక్వల్ టు 2C స్క్వేర్ అని వాడి ఇచ్చేసాడు కండిషన్. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. కాబట్టి లెట్ px1, y1 be the equation of the locus of the equation of the locus of
అలాగే ఇక్కడ కూడా ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ px1, y1 is ఏమండి నెక్స్ట్ let px1, y1 be any point on the locus ఏమండి నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ చూద్దాం. గివెన్ వాడు పాయింట్ ఇచ్చాడు కూడా, అవి కూడా చూద్దాం. గివెన్ పాయింట్స్ లేదంటే గివెన్ a 0 b -a 0 and the geometrical condition is ఏమి ఇచ్చాడు? pa² + pb² = 2c² ఇచ్చాడు. pa² + pb² = 2c². స్మాల్ సి అది 2c². అదే స్మాల్ సి కాకుండా బిగ్ సి రాశారు అనుకోండి, ఏమవుతుంది? పాయింట్ అయిపోద్ది. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. pa² అంటే ఏం చెప్తాం మనం? x1 - a² + y1 - 0² అనే. Yes, sir. Yes, sir. pb² అంటే x1 మైనస్ అని రాయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి x1 + a² + y1 - 0² అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. చూడండి, దట్ ఇంప్లైస్ x1 - a² + y1 - 0² + x1 + a² + y1 - 0² = 2c². ఏమండి? లేదంటే ఇక్కడే గడప దాటించవచ్చు మీరు. -2c² = 0 అని చెప్పి ఇక్కడే రాసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేయండి. చూడండి, ఇక్కడ a - b² + a + b² ఫార్ములా ఉంది. Yes, sir. a - b² + a + b² అంటే ఫార్ములా ఏంటి? 2 × a² + b². వెరీ గుడ్. 2 × a² + b². కాబట్టి ఇక్కడ ఒకటేనమ్మా, మధ్యలో ప్లస్ వచ్చిందా? 2 × a² + b². మైనస్ వచ్చిందా? మైనస్ వచ్చిందంటే పక్కన మైనస్ పక్కన ప్లస్ ఉంటే -4ab వస్తుంది. మైనస్ పక్కన మైనస్ ఉంటే +4ab వస్తుంది. అర్థమైందమ్మా? Yes, sir. అమ్మా, Yes, sir. Yes, a sir. + b² + a - b² = 2 × a² + b². ఇక్కడ మీరు గమనించుకోండి, 2 ప్లస్లు వస్తున్నాయి. ప్లస్ ఏ వస్తుంది, 2 ప్లస్లు వస్తున్నాయి కాబట్టి 2 వచ్చిందని గుర్తుపెట్టుకోండి. 2 ప్లస్లు. మీకు అర్థమవుతుందా? Yes, sir. అదే a + b² - a - b² అని వచ్చింది. 2 మైనస్లు వచ్చాయి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? Plus, sir. Plus, sir. 4ab వస్తుంది. మధ్యలో మైనస్ వస్తేనే ఇది 4ab వచ్చేది. అదే a - b² - a + b² అని వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ Minus. అర్థమైందా? Yes, sir. Yes, sir. కేవలం మధ్యలో మైనస్ వస్తేనే 4ab - 4ab వస్తాయి. మధ్యలో ప్లస్ వచ్చిందా 2 × a² + b². అందులో కళ్ళు మూసుకుని పెట్టేసి ఆన్సర్. అర్థమవుతుందా? ఇది a - b² ఇక్కడ రాసిన ఒకటేగా ప్లస్ ఉన్నప్పుడు. Yes, sir. Yes, sir. అది మాట. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది? 2 × x1² + a² అవుతుందా? రాసానా? Yes, sir. Sir. అర్థం లేదనుకుంటే మామూలుగా రాస్తాను. a - b² ఎక్స్పాండ్ చేయనా? అక్కర్లేదు సార్. అర్థమైంది సార్. అర్థమైంది. లేదంటే మీరు అలా ఎక్స్పాండ్ చేసి రాసుకోండమ్మా. 2 × x1² + a². ఇదేమవుతుంది? y1² + y1² - 2c² = 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనం 2 ఇంటూ ఇది ఇంకోటి y1² + y1² అంటే 2y1² రాసుకోవచ్చు కదా. Yes, Yes, sir. sir. అర్థమవుతా? Yes, Yes, sir. sir. ఇప్పుడు ఈ రెండిట్లోనూ 2 కామన్ తీసాం అనుకోండి, x1² + y1² + a² - c² = 0. Yes, Yes, sir. sir. మొత్తం ఈక్వేషన్ 2 తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఇంకో విషయం అమ్మా, ఆడ ఆన్సర్ లో c² ఇక్కడ ఉంచేసాడు. మీరు కూడా అలాగే ఉంచండి. అయితే 2c². ఏమండి? 2c². మళ్ళీ చేస్తాం.
x1 minus a whole square plus y1 minus 0 whole square plus x1 plus a whole square plus y1 minus 0 whole square equal to 2c square. ఇప్పుడు a plus b whole square minus a minus b a plus b whole square plus a minus b whole square 2 into a square plus b square కాబట్టి x1 square plus a square అవుతుంది. ఇదేమో y1 square అవుతుంది, ఇది y1 square అవుతుంది. నెక్స్ట్ ఇంకేం వస్తుంది అంతే, ఈక్వల్ టు 2c స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇప్పుడు 2 ఇందులో కామన్ తీసేయండి, 2x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2c స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ అని వస్తుంది. కాబట్టి 2 కామన్ తీస్తే c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. ఎస్ సార్. 2 కామన్ తీయండి, ఇది క్యాన్సిల్ చేసేయండి. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ కదమ్మా. కాబట్టి therefore the locus of p x1, y1 is అర్థమవుతుందమ్మా? ఎస్ Yes, సార్. sir. Yes, sir. ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. అదే విషయం. తర్వాత సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. మా అందరికీ కనిపించట్లేదే, చూడండి. అక్కడ ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ p if the line segment joining the points subtends a right angle at p అంటున్నాడు. p దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవ్వాలట. ఒక రైట్ యాంగిల్ అన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, ఇది p అని తీసుకోండి. వాడు ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ab అని తీసుకోండి. ఏమండి, ఇప్పుడు వాడు ఇచ్చిన పాయింట్ ఏంటి, a అనే పాయింట్ 2,3 అని తీసుకోండి, b అనే పాయింట్ -1,5 అని తీసుకోండి, p x1, y1 అని తీసుకోండి. మీకు అర్థమైందండి సీన్? Yes, sir. అంటే ఇప్పుడు p అనేది అక్కడ లైన్ సెగ్మెంట్ ఏబి లైన్ సెగ్మెంట్ ఏం చేస్తుందంటే p అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ చేస్తుందట. కాబట్టి మనం ఎలా తీసుకోవాలి మరి? ఇప్పుడు జామెట్రికల్ కండిషన్ ఏమవుద్ది, రైట్ యాంగిల్ యొక్క కండిషన్ AB square is equals to AB square plus PB square. వెరీ గుడ్. ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అని చెప్తాం అన్నమాట. ఏపీ స్క్వేర్ ప్లస్ పి లేదా పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఎలాగైనా చెప్పచ్చు అమ్మా. Yes, sir. పి x1, y1 బి ఎనీ పాయింట్ అందులో రైట్ యాంగిల్ అన్న మాట వచ్చిందంటే ఇది వేసేయడమే ట్రయాంగిల్. అర్థమవుతుందా? Yes, sir. ఓకే సార్. పి x1, y1 బి ఎనీ పాయింట్ అంది లోకస్. ఏమండి నెక్స్ట్, లెట్ ఏ 2,3 బి -1,5. ఏమండి నెక్స్ట్, given geometrical condition is వాడు ఇండైరెక్ట్ గా ఇచ్చాడు, డైరెక్ట్ గా ఇవ్వాలి. మనకి ఏమవుతుంది, పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ కదమ్మా. ఎస్ సార్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి ఏబీ స్క్వేర్. ఇప్పుడు పిఏ స్క్వేర్ అంటే ముందు పి నుంచి మొదలు పెట్టుకోండి. అంటే ఇక్కడ ఎలా వచ్చినా లెటరింగ్ బి అన్న మాట కనిపించిందంటే దాంతోనే మొదలు పెట్టుకోండి, మీకు సులువు అవుతుంది. లేదా కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమవుతుందామని చెప్పింది? Yes, Yes, sir. sir. Yes, sir. ఇప్పుడు చూడండి, x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 3 హోల్ స్క్వేర్. మీరు కూడా చెప్పాలి, నాతో కూడా చెప్తే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇదేమవుతుంది, X1 plus 1 whole square plus y1 minus 5 whole square. ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే -1 - హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 3 హోల్ స్క్వేర్. అంతేగా? Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, x1 స్క్వేర్ ప్లస్ 4 -4x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 9 -6y1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 25 -10y1 ఈక్వల్ టు -1 -2 ఎంత? -3. -3 హోల్ స్క్వేర్ ఎంత? 9, sir. 9. 5 - 3 ఎంత? 2, sir. 4, sir. 2 స్క్వేర్ ఎంత? Yes. 4. అర్థమవుతుందమ్మా? ఇంకో స్టెప్ అయినా అర్థమవుతుంది సార్. ఇప్పుడు చూడండి, 9 + 4 13. ఇక్కడ 9 4 కనిపించింది అనుకోండి, క్యాన్సిల్ చేసేసి 9
4 క్యాన్సిల్ చేస్తాను. ఇంకా నాకు దీని గొడవ లేదు, సింప్లిఫై చేయండి ఈసారి. x1 స్క్వేర్ ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఒకటి అంటే 2x1 స్క్వేరేగా. Yes, sir. ఈసారి y1 స్క్వేర్ దగ్గరికి వెళ్ళండి. y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2y1 స్క్వేర్. తర్వాత x1 దగ్గరికి వెళ్ళండి. -4x1 ప్లస్ 2x1 అంటే -2x1ఏగా. ఎస్ సార్. Yes, sir. -6y1 -10y1 అంటే -16y1. ఈసారి కాన్స్టెంట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఏముంది 1 25 26 = 0 అంతే అయిపోయింది. ఇప్పుడు ద లోకస్ ఆఫ్ px ఇది 2 క్యాన్సిల్ అవుతుంది కదా అన్నిట్లోనూ. కాబట్టి మీరు 2 కామన్ తీసుకున్నా పర్వాలేదు, లేదా 2 తో డివైడ్ చేసామని మైండ్ లో అనుకుని ఈ మొత్తం అంతా కూడా 2 తో డివైడ్ చేసినట్టు రాసినా పర్వాలేదు. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. లో ఇలా రాసేచ్చు మీరు. ఎలా అంటే 2 తో డివైడ్ చేసాం అనుకోండి, ఇది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 8y1 ప్లస్ 13 = 0 అని రాసేచ్చు. అంతే తప్ప మళ్ళీ 2 కామన్ తీసి ఆ 2ని ఇలా గడప దాటించి 0/2 అని రాసి మళ్ళీ ఆ 2ని ఏంటంటే మళ్ళీ ఏదో విధంగా దాన్ని మటర్ చేసి అప్పుడు 0 అయ్యిందని చెప్పి అయ్యేం చెప్పక్కర్లే. అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. అంత పాప పనులు మనం చేయక్కర్లేదు, 2ని చంపేయక్కర్లేదు. చంపేయకుండానే అది లేదని చెప్తే సరిపోద్ది. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి అలా డివైడ్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ 2 కామన్ తీసి మళ్ళీ 2ని గడప దాటించి బలవంతాన అప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టి దాన్ని చంపడమే మన ఇంపార్టెంట్ టార్గెట్ కాదు సార్. దేవహింస మహాపాపం మీరు చెప్తున్నాను చూసుకున్నాను. కాబట్టి ఇంకా 2తో డివైడ్ చేస్తున్నాను నేను. Yes, sir. అప్పుడు అది ఏమవుతుందో రాసేస్తాను చూసుకోండి. అంటే ఇప్పుడు ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 8y1 ప్లస్ 13. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ ప్లస్ 8y1 ప్లస్ 13 = 0. మైనస్ 8y1 ఏమో మైనస్ 8y1. ఏమండి? therefore the locus of px1, y1 is ఏమవుతుంది? ఇక్కడ రాసేసుకోవచ్చు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 = 0 అయిపోయిందండి. తర్వాత క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 2 లో 3m సెకండ్ క్వశ్చన్ అమ్మా. Yes, sir. ఎస్ సార్. చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా వాడు ఏమంటాడు చెప్పండి, అది చదివి మీరు చెప్పండి హింట్. చూడండి అమ్మా. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటంటే n పాయింట్స్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఏమండి? అయితే వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది థర్డ్ వెర్టెక్స్ అంటున్నాడు. థర్డ్ వెర్టెక్స్ అంటే మనకు తెలియని వెర్టెక్స్ ని p అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? p దగ్గరే కదా రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎస్ Yes, ఎస్. sir. చూడండి. లెట్ px1, y1 be ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. వాడు ఇచ్చిన డయాగ్రామ్ రూపంలో వేస్తున్నాను. ఇది A6, 0,6 ఇది ఏ అనుకుందాం, లేకపోతే ఇదే ఏ అనుకుందాం. అంటే y యాక్సిస్ మీద ఉన్న పాయింట్ కాబట్టి 0,6 B 6,0 ఇది P x1, y1 అనుకుందాం. ఇది రైట్ యాంగిల్ కాబట్టి గివెన్ లెట్ A 0,6 B 6,0 be the n points of the hypotenuse. N points of the hypotenuse. Hypotenuse. Given geometrical condition is, the geometrical condition is ఏంటి ఫార్ములా? ఆ కండిషన్ PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. AB స్క్వేర్. ఏమండి? ఇప్పుడు చూడండి. PA స్క్వేర్ అంటే ఏమని వస్తుంది? x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 6 హోల్ స్క్వేర్ x1 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 - 6 హోల్ స్క్వేర్ లేదా 6 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 6 హోల్ స్క్వేర్ అన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు చూడండి. x1 - 0 హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ కదమ్మా. ఎస్ సార్. y1 స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 12y1 అర్థమవుతుందా?
6 స్క్వేర్ అంటే Yes, 36 sir. మధ్యలో మైనస్ చేసుకోండి దీన్ని డబల్ చేయండి 12/1 అర్థమవుతుందా హేమంత్ Yes, sir. Yes, sir. ఏమవుతుంది x1 స్క్వేర్ ప్లస్ 36 36 మైనస్ minus 12y. 12y1 కాదు 12x1 Okay, sir. ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 36 కదా Plus మీది? 36. Yes, sir. ఈ 36 క్యాన్సిల్ అయిపోయింది సేమ్ సైన్ ఉండాలి సేమ్ వాల్యూ ఉండాలి గడప కట్టి అర్థమవుతుందా Okay, sir. చూడండి ఇదిగో ఎలా అంటే లాజిక్ తర్వాత ఇక్కడ చూడండి 2x square. 2x. ఇప్పుడు అది ఏమవుతుందో చెప్పండి మీరు x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఎంత 2x1 స్క్వేర్ 2x. y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ ఇదేమో మైనస్ 12x1 Minus ఇది 12y. మైనస్ 12y1 ఇది మైనస్ 12 అమ్మా ఇది ఈక్వల్ టు 0 ఏమండి వీటన్నిటిలో 2 తో డివైడ్ చేస్తాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 6x1 మైనస్ y1 ఈక్వల్ టు 0 అవుతుంది Yes, sir. ఇప్పుడు చూడండి therefore the equation of the locus of px1, y1 is ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0 మీరు కంటిన్యూషన్ రాసుకోవచ్చు ఇక్కడ తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ఇది మీరు చెప్పండి AP minus BP is సరే చూడండి లెట్ px1, y1 be any point on the locus and వాడు ఇచ్చిన పాయింట్ కూడా పేరు పెట్టేస్తాను a minus 5, 0 and b 5, 0 ఏమంటే given geometrical condition is ఏమి ఇచ్చాడు వాడు PA minus PB mod PA minus PB ఈక్వల్ టు 8 అండి ఏమంటే మాడ్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ 8 వస్తుంది Yes, sir. Yes, sir. PA minus PB ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8 అప్పుడు మీరు ఏం చేస్తారండి PBని ఇలా తీసుకురండి గడప దాటించండి PA ఈక్వల్ టు ఇలా గడప దాటించడం అంటే ఇక్కడ ఉంచి స్క్వేర్ చేస్తాం అనుకోండి స్క్వేరింగ్ అని బోత్ చేసాం అనుకోండి అప్పుడు ఇక్కడ ఏమొచ్చేస్తుంది నాకు PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ మైనస్ 2 ఇంటూ PA ఇంటూ PB అని వస్తుంది PA అనేది ఒక రూట్ వాల్యూ PB అనేది ఒక రూట్ వాల్యూ మరి నాకు సింప్లిఫికేషన్ చాలా కష్టం అయిపోద్ది కదా Yes, Yes, sir. sir. అందువల్ల నెంబర్ ఉన్న వైపు తీసుకెళ్ళిపోతున్నాను ఈ PBని తీసుకెళ్ళిపోతే ప్లస్ ఆర్ మైనస్ 8 ఈ మైనస్ PB ఎలా వస్తే ఏమవుతుంది ప్లస్ PB అవుతుంది స్క్వేరింగ్ అని బోత్ చేయండి స్క్వేరింగ్ అని బోత్ చేస్తే PA స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది Plus or Eight. minus. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వస్తుంది 64. రాసిన అర్థమవుతుందా Yes, sir. Yes, sir. Yes, sir. 64 PB PB square. ఇప్పుడు ఈసారి ప్లస్ మైనస్ వస్తుంది 16 PB 16 PB. అర్థమవుతుందమ్మా Yes, sir. Yes, sir. Yes, sir. మీకు లేకపోతే ఇంకో విధంగా చెప్పనా 8 ప్లస్ PB అని తీసుకున్నారు అనుకోండి స్క్వేరింగ్ అని బోత్ చేస్తే మీకు ఏమవుతుంది ఆగిపోయేటమ్మా 8 ప్లస్ PB స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 64 plus 64 PB plus PB square plus 16 PB, sir. అదే 8 మైనస్ 8 ప్లస్ PB హోల్ స్క్వేర్ తీసుకుంటే ఏమొస్తుంది 64 plus PB square minus 16 PB. అంటే 16 PB కదా వచ్చేది Yes, sir. అందువల్ల ఇలా రాస్తామట అర్థమవుతుందమ్మా Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ సుప్రజ అర్థమవుతుందమ్మా Yes, sir. డౌట్ గా చెప్తున్నట్టమ్మా ఇక్కడ మా ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది సార్ మొత్తం చాలా నాయిస్ గా ఉంది సార్ సరే చూడమ్మా ఇప్పుడు PA స్క్వేర్ అంటే ఏమవుతుంది
x1 plus 5 whole square plus y1 minus 0 whole square equal to ఇక్కడ చూడండి 64 plus pb square అంటే x1 minus 5 whole square plus y1 minus 0 whole square తర్వాత ప్లస్ ఆర్ మైనస్ 16 pb అలా ఉంచండి అమ్మా, ప్లస్ ఆర్ మైనస్ 16 pb అలా ఉంచండి. అర్థమవుతుందమ్మా? Yes, sir. ప్లస్ ఆర్ మైనస్ 16 pb అలా ఉంచండి చెప్తాను. మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి, అప్పుడు అది పోతుందన్నమాట ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. x1 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x1 అంతేనా? y1 స్క్వేర్ ఈక్వల్ టు 64 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x1 ఏనమ్మా ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 16 pb ఏనమ్మా? Yes, sir. క్యాలిక్యులేషన్ అర్థమవుతుందో మీకు లేదా? ఇంకో 2 స్టెప్లు వేయమంటే వేస్తాను, ఇబ్బంది ఏం లేదు, మొహమాట పడకండి. మీకు అర్థమవుతుందో లేదా అది నాకు కావాల్సింది. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. ఇవేం క్యాన్సిల్ అయిపోతాయి, x1 స్క్వేర్ y1 స్క్వేర్, x1 స్క్వేర్ y1 స్క్వేర్, ఇంకేం క్యాన్సిల్ అయిపోతాయి 25 అంతేనా? Yes, sir. Yes, ఇప్పుడు ఏం sir. చేస్తారంటే ఇప్పుడు ఈ మైనస్ 10x1 ఇలా తీసుకొస్తే ప్లస్ 10x1 అయినా, Yes, sir. అప్పుడు ఇది ఏమవుద్ది 20x1 అయినా, Yes, sir. Yes, sir. ఈ ప్లస్ 64 ఇలా తీసుకొస్తే మైనస్ 64 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 pba కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 4 కామన్ తీయచ్చు. 5x1 మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 16 pb. ఇప్పుడు ఈ 4 ఏమవుతుంది, ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5x1 మైనస్ 16 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 pb అవుతుందమ్మా. Yes, Yes, sir. sir. ఎస్ సార్. ఈసారి మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి సార్. చేస్తే 5x1 మైనస్ 16 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందా? ఉండదు, ఇంకా స్క్వేర్ చేసేస్తాం కాబట్టి 4 ని స్క్వేర్ చేస్తే 16 pb స్క్వేర్ అవుతుంది. అర్థమైందా? Yes, sir. ఎస్ Yes, సార్. sir. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. 5x1 మైనస్ 16 హోల్ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 25x1 స్క్వేర్ అనే, Yes, sir. Yes, sir. 16 స్క్వేర్ అంటే 256 మైనస్ మైనస్. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని 2 తో మల్టిప్లై చేయండి. 10 ఇంటూ 16 ఎంత? 160 x1. అర్థమైందమ్మా? Yes, sir. మరి దీన్ని డబల్ చేస్తే 10 అమ్మా, 10 ఇంటూ 16 అంటే 160 అమ్మా. అర్థమవుతుంది? ఇంకో స్టెప్ అయినమ్మా. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమైంది సార్. దట్ ఈక్వల్ టు చూడండి 16 ఇంటూ pb స్క్వేర్ అంటే మళ్ళీ x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేరే కదా. దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఇది ఏమవుతుందంటే 25x1 స్క్వేర్ మైనస్ 150x1 ప్లస్ 256 ఈక్వల్ టు 16 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10x1 ప్లస్ y1 స్క్వేర్. 16 తో మల్టిప్లై చేయండి. 25x1 స్క్వేర్ మైనస్ 160x1 ప్లస్ 256 ఈక్వల్ టు 16x1 స్క్వేర్. ఇది ఏమవుతుంది 25 16 ఎంత 400 అయినా మైనస్ 160x1 ప్లస్ 16 y1 స్క్వేర్. అంతేనా? 400 ఆగిపోయారటమ్మా బాబు మీరు. Yes, sir. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. 25 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది 4, sir. కాబట్టి ఆ 4 తో దీన్ని డివైడ్ చేయండి. ఎన్నిసార్లు పోతుంది? 400. అర్థమైందా? Yes, sir. లేదంటే 16 ని 4 ఇంటూ 4 కింద రాయండి. 4 ఇంటూ 2 25 అంటే 100, 100 ఇంటూ 4 అంటే 400 అంతే. అదే మీకు 72 ఇంటూ 25 ఇచ్చాడు అనుకోండి, ఎంత వస్తుందో చెప్పండి నాకు. Sir. 72 ఇంటూ 25 ఇస్తే ఎంత వస్తుంది? చేయకుండా చెప్పాలి. 1800 వస్తుంది. ఎందుకంటే 72ని 4 తో డివైడ్ చేస్తే 18 టైమ్స్ 18 ఇంటూ 100 అంటే 1800. అది అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మైనస్ రాకూడదు అని చెప్తున్నాను నేను. ఎప్పుడు కూడా ఇక్కడ మనకు వచ్చే ఫస్ట్ టర్మ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఈ 16x స్క్వేర్ ఇలా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే 25 మైనస్ 16x అది రాయనా, నేను మొత్తం రాయని ఇటువైపు తీసుకొచ్చి డైరెక్ట్ సింప్లిఫికేషన్ చేశాను సార్. అర్థమవుతుందా మీకు? Yes, sir. sir. ఈ 16 ఇలా వచ్చింది అనుకోండి, మైనస్ 16 అవుతుంది. 25 మైనస్ 16 అంటే 9x1 స్క్వేర్ అయినా. Yes, sir. Yes, sir.
అలాగే ఈ 16y1 స్క్వేర్ ఎలా వస్తే -16y1 స్క్వేర్. 16y1 square. నెక్స్ట్ ఈసారి -160x1 ఉంది, -160x1 ఉంది, రెండు క్యాన్సిల్. ఈసారి కాన్స్టెంట్ ఉంది కదా, కాన్స్టెంట్ ఇటువైపు పంపించండి. 256 ఎలా వచ్చేస్తే 400 - 256 అంటే ఎంత? 144. 144 సార్. 144. కాబట్టి మీరు ఎలా ఉంచేసినా పర్వాలేదు, లేదంటే డివైడ్ చేసారా? 144 తో డివైడ్ చేయండి. 9x1 square by 144 minus 16y1 square by 144 equal to 144 by 144. ఈ రెండు 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది. ఇదేమో 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇదేమో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే x1 square by 16 minus y1 square by 9 equal to 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్, ఇది హైపర్బోలా ఈక్వేషన్ అమ్మ, ఇది హైపర్బోలా ఈక్వేషన్. సరే, ద locus of the equation of the locus of px1 comma y1 is x square by 16 minus y square by 9 equal to 1 అండి. అర్థమైందండి సమాధి? Yes, sir. ఇంకో విషయం అమ్మా, సరే